నేను వారం అయితే 3-4 లక్షలు చూసుకునేది ఏముంది సార్ చెప్పుదా కంప్లీట్ అయ్యింది సార్ ఏం లేదు పండగ వస్తున్నాం అనుకున్నా సార్ పండుగకు బొడి వస్తున్న సోమవారం కింది కూడా చూపెట్టారు నేను ఎట్లా బతుకుతారు ఇప్పుడు నేను గవర్నమెంట్ తో నేను కొట్లాడతామా నేను కొట్లాడిపిస్తా రైతు దండుగా సార్ రైతే దండుగా ఈ రోజు రైతే దండు జాబులు చేసిన వాళ్ళ ఎంత బాగుంది సార్ రైతు దండుగా సార్ రైతు బీమా రుణమాఫీ కనీసం బురద కక్కుతున్నాం సార్ మేము ఒక ముద్ద నోట్లకెడు నీకు ఇట్లా పోతలేదు ఇది ముద్ద పోతలేదు సార్ ఇంత కష్టపడు నీకు నెల శాలరీ పడితే ముద్ద కమ్మగా తింటావు నేను తింటానా సార్ ఇది చెప్పు సార్ నేను ఈ రోజు సార్ మస్తు వద్దు సార్ ఒక జాబ్ ఉన్నాడు కమ్మగా తింటే ఒక రైతు నా గోడి వినిపించు సార్ అందరికి నా గోడి అందరు రైతులకు న్యాయం చేశారు సార్ నన్ను ఏం చేయాలనుకుంటున్నా సార్ ఏం చేస్తారు నేను ఎట్లా మంచిగా ఎకరాకి 50,000 పెట్టుబడి పెట్టిన సార్ ఒక్క కూలి మనిషికి వచ్చి 1,500 రూపాయలు కూలి మనిషి ఒక్క ట్రాక్టర్ కిరాయి వచ్చి 1,200 ట్రాక్టర్ కిరాయి సార్. ఈ రోజు ఇంత నష్టపరిహారం జరిగిందంటే ఇంత మంది రైతులను మీరు సాయం చేస్తే మీ ప్రభుత్వం అంతే సార్ మాకు సంతోషం, అంతేగాని ఈ ఏడుపు మాకు మిగిలియకుండా సార్ మీరు మాకు ఈ రైతులను చూడండి సార్. మీరు ఈ పంట నేనేం చేతు నేను కనీసం బురద తినాలి, ఇప్పుడు అన్నం తినకుండా ఈ బురద తినాలి. నేను ఇప్పుడు 10 ఎకరాలు వేసిన సార్, 8:30కి వచ్చింది సార్. వానగన్లే సార్, అదే 9కి నేను సేనుకి వచ్చేసిన. ఇంట్లో ఉండలేక నేను సేనుకి వచ్చే వరకల్లా ఒక వానగన్ల మీదనే నడుస్తున్నా నేను. కాలు
ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అన్నం తినేది బదులు బుడద నేను తినాలి. ఇప్పుడు నాదేంది పరిష్కారం? ఈ రైతులదేంది? ఈ రైతుల గోడు ఎప్పుడు ఇంతే ఉంది సార్. ఈ రైతులది ఎప్పుడు ఇంతే. జాబ్ చేసిన ఆయన కమ్మగా తింటాడు. ఒక ఆదివారం పూట వస్తే మేము ఆదివారం 1000 రూపాయలు మటన్ తెచ్చుకున్నాలంటే ఇట్లా ఈ పిండి సంచికి వస్తలేమో అని మేము అంతా దాపుకుంటున్నాం సార్. మేము అగ్రికల్చర్ మన ఏడీ గారు బాగున్నా. ఇప్పుడు బొక్కలోనిపల్లి, కోడూరు, రామచంద్రపూర్, చౌదరిపల్లి, జమీర్సపూర్ మొత్తం వడగండ్ల వాన పడి దాదాపు 800 ఎకరాలు మొత్తం రోడ్ల మీద పడ్డదంతా. ఇంతవరకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు రాలేదు అక్కడికి. అగ్రికల్చర్ నేను ఇక్కడే ఉన్నా. నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే నేను సెల్లో ఉన్నా అని చెప్పిండంట. ఇప్పుడు కాదు ఏడీ గారు, మీరు కలెక్టర్ గారు ఇమ్మీడియట్ చూడాలా, ఇమ్మీడియట్ మీరు రావాలా. నేను స్పీకర్ పెట్టినా, ఫోన్ స్పీకర్ పెట్టినా, రైతులు వింటున్నారు, స్పీకర్ పెట్టినా. నేను దాదాపు 1000 ఎకరాలు పోయింది మొత్తం. తక్షణ సాయం చేయాలి, పర్మనెంట్ సాయం చేయాలి. ఇప్పుడు మనం కౌలు రైతు కానీ కౌలు రైతులకు పోయింది రైతు బంధు. ఎవరికి ఉన్న రైతుకి లేదు, కౌలు రైతుకి ఎక్కడ. మరి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా రాండి, మీరు వచ్చి చూడండి, చూసి మీరు తక్షణం సాయం. ఇప్పుడు ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వాలి వీళ్ళకు. ఎకరాకు 40,000 చొప్పున ప్రజెంట్ ఒక 10,000 చొప్పున ఇచ్చేయండి. తర్వాత గవర్నమెంట్ చూసినాక మిగతాది చేయండి. మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా, కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్తోన ఇమ్మీడియట్ గా సాయం చేయండి, తక్షణ సాయం చేయండి. తక్షణ 10,000, 20,000 చేసి తర్వాత గవర్నమెంట్ రాయండి. 1 నెల రోజులు టైం తీసుకుంటారు. 1 నెల రోజులలో ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతామంటారు రైతులందరూ. ఎట్లా చెప్పండి? ఇట్లా చేయండి, దృష్టి తీసుకెళ్ళి ఇమ్మీడియట్ తక్షణ సాయం చేయండి. వచ్చి చూసిపోతే ఏడుపు కంటికి తుడిచిపోతే కాదు. ఇట్లా మీరు వచ్చిరంటే, మీరు కలెక్టర్ గారు వచ్చిరంటే వాళ్ళకు చూడండి ఏడబడ్డదో అదే కనీసం 5% పనికి వస్తా చూడండి. 5-10% పనికొచ్చినా మీరు ₹1 ఇవ్వకండి. 100% నష్టం జరిగిపోయింది. మీరు ఇమ్మీడియట్ గా డబ్బులు ఎకరాకు 40,000 చొప్పున మేము అడుగుతున్నాము. డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా వాళ్ళ అకౌంట్లో వేయండి, తక్షణ సాయం చేయండి. వచ్చి చూసిపోతే కాదు. మీరు వస్తామంటే మేము వెయిట్ చేస్తాము. ఇక్కడ కలెక్టర్ గారిని అడుగు వస్తాంటే మేము వెయిట్ చేస్తాం. వీడు అందరూ ఉంటాం. ఏం చేయాలి మీకు వచ్చినందు? మీరు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రైతుల తరఫున. మేము 10 ఏళ్ళు రైతులను బతికించుకున్నాం, కానీ ఇదేందా ఇంత అన్యాయం? డబ్బులతోనే రండి, ఉట్టిగా రాకండి. ఉట్టి వచ్చిపోతే మాత్రం ఊరుకోండి. ఈయన కూర్చుంటాను, రండి, మాట్లాడండి. డబ్బులు తీసుకొని రండి. ఎకరకు 10,000 చొప్పున ఇవ్వండి, మిగతా 30,000 టైం తీసుకొని ఇవ్వండి. మాకు న్యాయం చేయండి సార్. చేస్తా ఖచ్చితంగా. కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తా, అసెంబ్లీ మాట్లాడమని చెప్తా. కేసీఆర్ గారు చెప్పి అసెంబ్లీ మాట్లాడిపిస్తా. ఈ ప్రభుత్వం ఇవ్వాలి, ఇవ్వకపోతే మేము మళ్ళీ వచ్చిన తర్వాత ఒక్కరిని వదిలిపెట్టకుండా మన ఇంతమంది ఒకరొకరు 15 ఎకరాలు వేసుకున్నారు, 10 ఎకరాలు వేసుకున్నారు. ఈ రైతులంతా ఏం కాదు, నాదే ఇంత ఉందంటే వాళ్ళది ఎంత ఉండొచ్చు సార్.